ఉపేంద్ర గారు 10 ఇయర్స్ తర్వాత డైరెక్ట్ చేసిన యూఐ మూవీ ఇప్పుడే చూసి రావడం జరిగింది. ఈ మూవీ ఎలా ఉంది ఏంటి అనేది నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటాను. దీన్ని రివ్యూ అనలేను. సో నా ఎక్స్పీరియన్స్ మాత్రం మీతో షేర్ చేసుకుంటాను. మీరు కానీ నా ఛానల్ని కొత్తగా విజిట్ చేసినట్టయితే ఛానల్లో కంటెంట్ చూడండి. కంటెంట్ నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సినిమా సింఫనీ. యూఐ ఈ మూవీ స్టోరీ విషయానికి వస్తే, స్టోరీ ఏమని చెప్తామండి? ఉపేంద్ర గారి మూవీస్లో స్టోరీ గురించి ఏమని చెప్తాం? అది మనం ఒక స్టోరీ అనుకున్నా కానీ అది అలా ఉండదు. సో స్టోరీ అని చెప్పలేను, కానీ ఇది మనుషుల సైకాలజీ మీద తీసిన మూవీ ఇది, అది మాత్రం చెప్పగలను అంతవరకు. ఇక ఈ మూవీ చూశాక నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే, ఈ సినిమా స్టార్టింగ్ ఒక 20 మినిట్స్ ఉంటుంది భయ్యా. అసలు దీని అమ్మ అరాచకం బుర్రపాడు అనమాట. 20 మినిట్స్ నా లైఫ్లోనే అలాంటి ఒక ఇంట్రడక్షను, అలాంటి ఒక మూవీలో ఒక ఇంట్రడక్షన్, అలాంటి ఒక ఇంట్రడక్షన్ నేను చూడలేదనే చెప్తాను. అస్సలు నెవర్ బిఫోర్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఆ ఫస్ట్ 20 మినిట్స్ అయితే ఏదైతే ఉందో అసలు నెవర్ బిఫోర్ ఎక్స్పీరియన్స్. మూవీ స్టార్ట్ అవ్వగానే ఒక లైన్ వేస్తారు, మీరు కానీ ఇంటెలిజెంట్ అయితే ఇప్పుడే థియేటర్ నుంచి వెళ్ళిపోండి అని. 2 సెకండ్స్ తర్వాత మళ్ళీ మీరు ఎవరైతే ఇంటెలిజెంట్ అని ఫీల్ అవుతున్నారో వాళ్ళే ఫూల్స్ అని చెప్పి చెప్తారు. ఇలా ఉపేంద్ర ఈ మూవీ మొత్తం ఆడియన్స్తో ఒక ఆట ఆడుకున్నాడు. స్క్రీన్ ప్లే కూడా అసలు మామూలుగా ఒక రేంజ్లో ఆడుకున్నాడు అనమాట, ఒక ఆట. అంటే నేను మార్నింగ్ వీడియోలో కూడా చెప్పాను కదా, రివర్స్ స్క్రీన్ ప్లే ఉపేంద్ర వాడినంత బాగా ఎవరు వాడరు అని. అదే నిజం చేశాడు ఇక్కడ కూడా. సినిమా స్టార్టింగ్ పోర్షన్లో ఒక సీన్ వస్తుంది, దానికి తర్వాత అది ఎందుకు జరిగింది, ఎలా జరిగింది అని డీటెయిలింగ్ ఇచ్చే పార్ట్లు కానీ ఇవన్నీ అసలు స్క్రీన్ ప్లే, రివర్స్ స్క్రీన్ ప్లేతో ఒక ఆట ఆడేసుకున్నాడు ఆడియన్స్తో. ఇక ఈ సినిమా ఇంటర్వ్యూస్లో ఉపేంద్ర గారు ఒక మాట చెప్పారు, మీకు గుర్తుందో లేదో. ప్రభాస్ కల్కి చూశారు కదా, ఇది మైథలాజికల్ కల్కి అయితే ఇది సైకలాజికల్ కల్కి అని. ఈ మూవీ అలాంటి టెంపోలోనే రన్ అవుతూ ఉంటుంది. ఫస్ట్ హాఫ్లో ఆ 20 మినిట్స్ తీసేస్తే రిమైనింగ్ ప్రీ ఇంటర్వెల్ సీన్ వరకు రిమైనింగ్ కొంచెం ఆర్టిఫిషియల్గా అనిపించింది నాకైతే. అది తప్ప అంటే అందులో కూడా మనకి డీప్గా మీనింగ్ ఉంటుంది, డీప్ మీనింగ్ ఉంటుంది. ఆ సీన్స్ కూడా చాలా బాగుంటాయి, ఐ మీన్ డీప్ మీనింగ్ ఉంటుంది. బట్ అవుటర్గా ఆ సీన్స్ నడిచేది కొంచెం నాకు ఎలా అనిపించింది అంటే, మాస్ మూవీస్ ఉంటాయి కదా వాటికి ప్యారడీ లాగా అనిపించింది. కానీ నాకైతే ఈ సినిమా చూస్తున్నంతసేపు క్రేజీ ఎక్స్పీరియన్స్ వచ్చింది. కొంచెం మధ్య మధ్యలో ఏంటి దాన్ని బోర్ కొట్టింది. కొన్ని సీన్స్ అలా ఎలా జరుగుతాయి అనిపించింది, జంప్ కట్స్ ఇవన్నీ అసలు నాకు రకరకాల ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఏంటంటే నేను మార్నింగ్ మీకు చెప్పాను కదా, ఉపేంద్ర గారి మోటివ్ ఎలా ఉంటుంది, మస్ట్ మేక్ యూ అన్కంఫర్టబుల్ టు మేక్ యూ థింక్ అని. సో ఇదే ప్యాటర్న్ ఫాలో అయ్యారు ఈ మూవీలో కూడా. ఈ సినిమా మనల్ని అన్కంఫర్టబుల్ చేస్తుంది, చాలా మనకి క్రేజీ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది, అన్ని రకాల ఒక మిక్స్డ్ ఫ్రూట్ లాంటి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది మనకి ఈ మూవీ. నాకైతే ఈ సినిమా చూస్తున్నంతసేపు ఒక 2 గంటల 20 నిమిషాలు ఉపేంద్ర గారు డైరెక్ట్గా మనతో మాట్లాడుతున్నారేమో, తన ఐడియాలజీని డైరెక్ట్గా మనకు చెప్తున్నారేమో అనిపించింది. అంత క్రేజీ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది నాకైతే ఈ మూవీ. ఇక ఎప్పుడైతే సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యి ఈ సినిమాకి సంబంధించిన డీటెయిలింగ్స్ రివీల్ అవ్వడం మొదలు పెడతాయో అసలు నేను పిక్చర్ ఎగ్జైట్ అయ్యాను. ఎంత క్రేజీ ఎక్స్పీరియన్స్ వచ్చిందంటే నాకు ఆ డీటెయిల్స్ ఒక్కొక్కటి రివీల్ అవుతున్నప్పుడు ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఫీలింగ్ అనమాట. అరే ఇలా ఉంటుందా, అరే ఇదే దీనికా, ఎలా జరుగుతుందా అని ప్రతిదీ ఎంత ఎగ్జైట్ అయ్యానంటే నేను ఆ డీటెయిల్స్ వచ్చినప్పుడు. కానీ ఇక ఎప్పుడైతే మూవీ ప్రీ క్లైమాక్స్కి వచ్చిందో నాకు పిచ్చగా నచ్చేసింది మూవీ అయితే. ఈ మూవీలో వాడిన డీకోడింగ్స్ కానీ, మెటాఫర్స్ కానీ, ఫిలాసఫీ కానీ నాకు ప్రతిదీ ఎక్కేసింది అనమాట. ప్రీ క్లైమాక్స్కి వచ్చే టైంకి నాకైతే ఈ సినిమా ఒక క్రేజీ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. మీకు కానీ ఉపేంద్ర డైరెక్ట్ చేసిన మూవీస్ చూసే అలవాటు ఉంటే ఈ సినిమా మీకు ఖచ్చితంగా ఒక క్రేజీ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. మీరు కానీ ఇంతకుముందు ఉపేంద్ర మూవీస్ చూడకపోతే అరే ఏంట్రా ఇది అనిపించే ఫీలింగ్ అయితే వస్తుంది. ఇక నాకు ఈ మూవీలో అన్నీ బాగా నచ్చినాయి. టెక్నికల్ ఆస్పెక్ట్స్, యాక్టింగ్ పర్ఫార్మెన్సెస్, డైరెక్షన్, స్క్రీన్ ప్లే అన్నీ నాకు టాప్ నాచ్ అనిపించినాయి. కానీ నాకు ఈ మూవీలో నచ్చంది ఒకటి ఉంది, అదే ఫస్ట్ హాఫ్లో చెప్పాను కదా, ఆర్టిఫిషియల్ సెటప్ ఉంటుంది, అది నాకు నచ్చలేదు. దాని తర్వాత హీరోయిన్ క్యారెక్టరైజేషన్ అస్సలు నచ్చలేదు. ఇక ఉపేంద్ర గారు తన పాత మూవీస్ అన్నింటిలో ఫిలాసఫీతో పాటు కామెడీని కూడా చక్కగా బ్లెండ్ చేస్తారు. బట్ ఈ మూవీలో ఆ కామెడీ కొంచెం తగ్గిందని చెప్పాలి. ఇక ఈ మూవీలో బీజిఎం అయితే చాలా బాగా వర్కౌట్ అయింది, బట్ సాంగ్స్ అస్సలు నచ్చలేదు. ఆ చీప్ అనే సాంగ్ తప్ప ఇక ఏ సాంగు నాకు అసలు ఎక్కలేదు. ఇక ఫైనల్గా ఈ మూవీ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే, నాకైతే ఈ మూవీ క్రేజీ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది, బట్ కొంచెం పేషెన్సీ కావాలి. ఇక మీరు కానీ ఈ మూవీ చూడాలనుకుంటే మీకు ఒక చిన్న డిస్క్లైమర్ గైస్, మీకు కానీ మధ్యలో ఎక్కడైనా ఈ మూవీ ఎందుకు వచ్చాంరా, అసలు ఏంట్రా ఈ మూవీ అనే ఫీలింగ్ వచ్చిందంటే చెప్తున్నా కదా, ఇక మిమ్మల్ని థియేటర్లో దేవుడు కూడా సేవ్ చేయలేడు. ఇది ఉపేంద్ర గారి యూఐ మూవీకి సంబంధించిన నా ఒపీనియన్.
మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు కానీ ఈ మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించింది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్, టేక్ కేర్ గాయస్. హాయ్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఛానల్లో కంటెంట్ చూడండి, ఆ కంటెంట్ కానీ మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.